రేవంత్ అన్న సీఎం అయితే నేనే సీఎం అయినంత ఆనందంగా ఉంది. అయితే ఇదేందంటే నాకింకా దీంట్లో ఆనందం ఏందంటే మనం ఏదైనా ఒక పాట హిట్ అయినప్పుడు జడ్జిమెంట్ ఉంటది చూడండి. అంటే ఈ పాట అది హిట్ ఇలా అవుతది, ఇలా అవ్వాలి అనుకోని మేము కంపోజ్ చేసినప్పుడు సేమ్ అదే రిజల్ట్ వస్తే, దానికి మించిన రిజల్ట్ వస్తే ఎంత ఆనందం ఉంటుందో అది ప్రొఫెషనల్‌గా. పర్సనల్‌గా కూడా నేను రేవంత్ అన్నని గత 10 సంవత్సరాలుగా తను జైల్లో ఉండి వచ్చేప్పటి నుంచి నేను కొడంగల్‌లో మొట్టమొదటి రోజు కలిసినప్పటి నుంచి 2015 నుంచి. హౌస్ అరెస్ట్‌లో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే నేను అందరు బయట ఆయన గురించి మాట్లాడుకునేది, మీడియాలో వచ్చేది, లేకపోతే రాజకీయాల్లో వచ్చే విమర్శలు అన్నిటికంటే నా మనసులో ఎప్పుడు ఆయన ఒక మంచి లీడర్‌గా, ఒక సొంత ఇంటి మనిషిలా ఫీల్ అయ్యేవాడిని. అదే ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు చూడండి. ఆ జడ్జిమెంట్ నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో అందరికీ ఉందేమో అది ఈరోజు అందరూ బయట ఓపెన్ అవుతున్నారు, బయటికి తెలుస్తుంది. అంటే ఈరోజు రేవంత్ అన్న సీఎం అయ్యాడంటే ప్రతి ఇంట్లో ఒక వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడు ఎవరు అయిండు అనే ఫీలింగ్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ కూడా సక్సెస్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పాటలు వింటుంటే ఒకటైతే మేము కూడా ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఒక మనిషితో ట్రావెల్ చేస్తే ఆ మనిషిని మనం దగ్గరుండి చూస్తాం కాబట్టి మీరు రాసిన పాటల్లో ఆ లిరిక్స్ ఏంటంటే ఆయనకి మీ మీద ఉన్నది కావచ్చు, అలాగే మీకు ఆయన మీద ఉన్నటువంటి ఆ అభిమానం అదంతా కూడా మీరు వర్డ్స్లో బయటికి ఇది చేశారనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే చాలా పెయిడ్ ప్రమోషన్స్ చూస్తుంటాం. ఈరోజు ఒక పార్టీకి ఏదైనా ప్రచారాలకు వెళ్ళాలంటే ఒక పాట రాసేస్తున్నారు, లేదా వాళ్ళ మీద బర్త్డే ఈవెంట్స్ అంటే ఒక పాట రాసేస్తున్నారు. ఎంతోమంది రైటర్స్ ఉన్నారు, ఎంతోమంది పాటలు రాసే లిరిసిస్టులు కనిపిస్తున్నారు. కానీ ఆ పాటని కమర్షియల్గా కాకుండా పర్సనల్గా తీసుకుని రాసేది ఎవరంటే వాళ్ళతో ట్రావెల్ చేసేవాళ్ళు మాత్రమే అనిపిస్తోంది. అండ్ మీ జర్నీ కూడా స్టార్టింగ్ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ట్రావెల్ అయ్యి చూస్తే ఆ పాటలో పదాలు మీ అభిమానం కనిపిస్తుంది. నాకేంటంటే నేను ఎక్కువ పొలిటికల్ సాంగ్స్ అవేమి నేను అన్ని రాయను, నేను సినిమాల్లో బిజీ ఉంటాను. బట్ రేవంత్ అన్న ఏ అర్ధరాత్రి పిలిచినా రేవంత్ అన్న కోసం మాత్రం ఈ 10 ఇయర్స్లో ఎప్పుడు ఈరోజు సీఎం అయ్యారని కాదు, 10 ఇయర్స్ నుంచి తన పోరాటంలో మేము అంత ఉన్నాం కాబట్టి ఆయన మాతో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఉన్న పెయిన్, సమాజం పట్ల అతనుకున్న కన్సర్న్, అంటే అంటే అధికారం వైపు ఉన్న వాళ్ళకి ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుంది. అతను ఎప్పుడు అధికారంలో లేడు, డైరెక్ట్ ఇప్పుడు సీఎం అయ్యారు ఆయన. ఈ రోజు ఆయన ఒక అధికార పార్టీలో ఎమ్మెల్యేగా లేరు, అధికార పార్టీలో మంత్రిగా లేరు. సో ఎప్పుడు ప్రజా సమస్యల్ని ఎట్లా ఎత్తి చూపాలి, ప్రజలు ఏ కష్టాలు పడుతున్నారు దాన్ని ఎలా హైలైట్ చేసుకోవాలి, అంటే తన కోసం అని కాకుండా కూడా ప్రజలు ఇప్పుడు ఆయన మాట్లాడడానికి టాపిక్ ఇంకేముంటుంది అధికారంలో లేనప్పుడు, సో సమస్యలే మాట్లాడాలి. సో అందువల్ల నేను ఆయన బాగా రూటెడ్గా అయిపోయాడు. అంటే కింది స్థాయి ఆలోచనలు బాగా ఈరోజు సీఎం అయిన తర్వాత కూడా సాధారణంగా ఎందుకు కనపడుతున్నారు మనకు రేవంత్ అన్నయ్య అని ఎందుకు నోట్లో నుంచి సార్ రావట్లేదు, మనకి అన్నయ్య వస్తుంది. సో దానికి నాకు కూడా ఆల్మోస్ట్ మీరు నా పాటల్లో ప్రైవేట్ సాంగ్లలో చూసుకుంటే నేను ఎప్పుడు రూటెడ్గా మూలాల వైపు ఆలోచిస్తూ ఉంటాను. విమానం అనే సినిమాలో కూడా ఒక తండ్రి కొడుకు మీద పాటని అంత పాట జీవం ఆ సోల్ వచ్చిందంటే నేను ఆ మూలాల వైపే ఉంటాను. నేను ఇప్పుడు నేను ఇంకా ఎంత పెద్ద అయినా కూడా నేను ఎప్పుడు మీరు ఆకలి పాట ఒకటి నాకు చూస్తే దాంట్లో నా ఇంటెన్షన్ ఏముంటుందంటే ఇంత అందమైన కట్టడాల మధ్య ఈ నగరంలో ప్రతి దగ్గర సెల్ఫీలు దిగడం, సైబర్ సిటీ హైటెక్ సిటీ దగ్గర ఫోటో దిగుతాం, కానీ దాని వెనక ఉన్న బస్తీలు, దాని లోపల ఉన్న స్లమ్ ఏరియాల గురించి ఆలోచించాం. ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి హైదరాబాద్ అనే లవ్ గుర్తు దగ్గర అందరం ఫోటో దిగుతాం, కానీ వర్షం వస్తే ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చే అవన్నీ చాలా చుట్టే ఉంటాయి. వాళ్ళు ఎలా ఉంటారు, నా థింకింగ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. సో అందుకే నాకు రేవంత్ అన్నకు అంత కెమిస్ట్రీ కుదిరింది. ఆ కెమిస్ట్రీనే పాటల్లో కూడా వస్తుందని నేను అనుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఆయనే గెలిచారు సీఎం రేవంత్ అన్న అని విన్న తర్వాత వెరీ నెక్స్ట్ డే 2 డేస్లో పేపర్లో ఒక ఇది వచ్చింది, న్యూస్ వచ్చింది, మహిళలకి ఫ్రీ బస్, ఎక్కడైనా సరే చెయ్యి ఇలా ఆపితే చాలు ఫ్రీగా మీరు వెళ్ళొచ్చు, ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ఒక సర్క్యులర్ అలా పేపర్లో రావడం కానీ, తర్వాత చాలా త్వరగా దాన్ని అమలు చేయడం కానీ చాలామంది మహిళలు కనెక్ట్ అయింది. అంటే ఆయన గవర్నమెంట్ తీసుకొస్తే లేదా ఆయన గవర్నమెంట్లో ఉంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనేది చాలా తొందరగా తెలియజెప్తున్నారు. మాకైతే మేము చూస్తున్నాం అది స్పష్టంగా. మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ గారిని చాలా దగ్గర నుంచి చూశారు కాబట్టి. నేను నాకు రాజకీయాలు పెద్దగా నాలెడ్జ్ ఉండదు, నేను సినిమాలు లోకంలో ఉంటాను కాబట్టి ఎక్కువ పెద్దగా ఉండదు, కానీ రేవంత్ అన్న కాబట్టి ఇప్పుడు కొంచెం చూస్తున్నాను నేను. కానీ బట్ ఆ అన్నతో నేను గడిపిన క్షణాలన్నీ నిజాయితీగా, అంటే 2015లో ఏం మాట్లాడాడో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మొన్న ఎన్నికలకు ముందు కూడా మేము కూర్చున్నప్పుడు అవే ఉన్నాయి. సో మనిషి మారలేదు, ఏమీ మారలేదు, ఆయనకి ఏమీ తక్కువ లేదు. నేను చూస్తాను ఆ రోజులలోనే మేము 15లో పోయినప్పుడు కొడంగంలో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది ఆయనకి. ఇక్కడ మంచి జీవితమే ఉంది ఆయనకి. సినిమా వాళ్ళు అందరూ పరిచయమే. చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన సర్కిల్ పెద్దదే.
కానీ నాకు దేనికోసం ఈ మనిషికి ఇంత ఆరాటం అని చెప్పి నేను అనుకునేవాడిని. తప్పకుండా ఇతనికి అవకాశం వస్తే మాత్రం ప్రకృతి ఈయన వైపు ఉంటే, ప్రజలు ఈయన వైపు వస్తే ఒక అద్భుతమైన పరిపాలన మళ్ళీ చూడబోతున్నాం మనం అనేది అయితే నాకు ఒక నమ్మకం ఉండే. ఇప్పుడు చూస్తుంటే కూడా అనిపిస్తూ ఉంది. నేను కాంట్రవర్సీలు కూడా మాట్లాడాను, కానీ ఈరోజు అసెంబ్లీలోనూ కేటీఆర్ గారు మాట్లాడుతుంటే చూసా. అంటే ఆయన అధిష్టానం నిర్ణయించిన సీఎం, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు అని అన్నారు ఆయన. సో నేను చెప్తున్నాను నిజంగా, మా ఇంట్లో నేనంటే ట్రావెల్ అవుతూ ఉంటాను ఎప్పటికీ. మా ఆవిడ పెద్ద రాజకీయాలే పట్టించుకోదు. ఆ రోజు అన్నం వండకుండా తినకుండా టెన్షన్ టీవీ ముందు కూర్చుంది, రేవంత్ అన్న సీఎం అవుతాడా కాదా. అంటే సీఎం అయితే ఆయన ఏమొస్తుంది, నాకేం చేస్తాడు, మాకేం చేస్తాడు, ఇవన్నీ ఆమెకేం తెలియదు పాపం. స్వచ్ఛంగా అలాగే మా ఇంటి పక్కల వాళ్ళు, మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రేవంత్ రెడ్డి సీఎం కావాలంటే, అలా రాష్ట్రం అంతా ప్రజలందరూ ఎంతమంది అనుకుని ఉంటారు ఆ రోజు. అప్పుడు తెలంగాణ ప్రజలు సీఎం కావాలని ఎందుకు కోరుకుంది రేవంత్ అని ఎలా అవుతాడు. మహావృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీలో, మహాసముద్రం లాంటి పార్టీలో ఆయన తేలుకుంటూ వచ్చి అంతమందిని ఒప్పించి సీనియర్లని అందరినీ మంచి ఒక ఘాటన కట్టుకుని ఇవాళ అయ్యిందంటే, ప్రజాబలం లేకపోతే అది జరగదు. వీళ్ళే అన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ అది అందులో ఎక్కడవుతారా అని. అది అయ్యాడు ఆయన. అంతే, ఆయన సంకల్పం అంత గొప్పది. ఆ సంకల్పానికి ప్రజలందరూ కూడా ఓటేశారు. ప్రజలందరూ కూడా రేవంత్ అన్న కావాలని కోరుకున్నారు కాబట్టి అది జరిగిందని నేను అనుకుంటున్నాను. అధిష్టానం అంత ఈజీగా ఆయన నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన ఎందుకు సీఎం చేస్తారు వాళ్ళు. సో ప్రజాబలం లేనిది ఏమీ జరగదు. అంటే మన వైపు పాజిటివ్గా తీర్పు వస్తే ప్రజలు మంచిగా ఇచ్చినట్టు, లేదంటే చెడుగా ఇచ్చినట్టు అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అండ్ ఇంకొకటి ఏంటంటే, రేవంత్ గారి విషయంలో సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారికి బాగాలేదని తెలిసినా కూడా హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేసి కనిపించొచ్చారు. అంటే అది కొంచెం మోటివ్గా అనిపించింది చాలామందికి. ఏం చెప్తారు దాన్ని? అది చెప్పారు కదా నాకు అంతకుముందు ఒకసారి ఏబిఎన్లో ఆర్కే గారు ఇంటర్వ్యూలో కూడా నిన్ను అన్న చెప్పారు, మీరు కక్ష రాజకీయాలు చేస్తారా, మీరు గెలిచిన తర్వాత పగ తీర్చుకుంటారా అందరి మీద అంటే కూడా నాకు అంత టైం ఉండదు, నేను పని చేస్తాను, చాలా ఉన్నాయి పనులు చేయాల్సినవి, ప్రజలు మనకు అధికారం ఇచ్చేది పగలు తీర్చుకోవడం కోసం కాదని గొప్ప మాట ఆయన అప్పుడే చెప్పారు. సో ఇది మామూలుగా ఈరోజు చెప్పారేమో ఫ్లోలో అనుకున్నాను. నేను హాస్పిటల్ పోయినప్పుడు అది గుర్తొచ్చింది నాకు. చెప్పిన మాటలన్నీ చేస్తూ వెళ్తున్నారు, చేస్తారు నాకు తెలిసి.